మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి గూడూరు మండల విద్యాధికారి రవీందర్తో పాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్లో నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇన్ఛార్జ్ ఎంఈఓ అయోధ్యపురంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఎంఈఓతో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా ఏసీబీకి చిక్కినట్లు సమాచారం. మండలంలోని భాగ్య తండాకు చెందిన రవీందర్ అనే ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం సంతకం చేయాలని అడగగా 50,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. आपका हाँ भैया हाँ మూడో తారీఖు ఏదో గుడ్ ఫ్రైడే రెండో తారీఖు నాడు ఫోన్ చేశాను సార్. నేనే ఫోన్ చేశాను సార్. మరి వస్తాను, నాకు ఐదా లేట్ అవుతాను సార్. ఇప్పటికే 2 నెలల క్రితం పంపేది లేట్ అయిందా అంటే లేదు నేను ట్రైనింగ్ పోతాను వరంగల్కు, ఇవాళ రేపు రాను నేను. సోమవారం నాడు కాదు, శనివారం నాడు కాదు, శనివారం నాడు మా బామర్ది భార్య చనిపోయింది హాస్పిటల్ హైదరాబాద్. బాగా ఏమన్నా పైసలు నుంచి అవి తర్వాత ముచ్చట కానీ దీనికి ఆపద కాదు.